వెల్కమ్ గాయ్స్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. సో మనం సక్సెస్ఫుల్గా ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకున్నాం సార్, విత్ ప్రాక్టీస్ బిట్స్. ఎవరైనా చూడకపోతే నా కార్డ్స్లో పెడతాను అండ్ చెక్ ఇన్ మై డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో చెక్ ఇన్ మై ఎండ్ స్క్రీన్ థంబ్నెయిల్స్. సో ఇప్పుడు మనం సెప్టెంబర్ పార్ట్ 1 ఫస్ట్ వీక్స్ 2 వీక్స్లో ఏవైనా కరెంట్ అఫైర్స్ ఉంటే అవి డిస్కస్ చేద్దాం సార్. నేను ఇదే విధంగా కెమిస్ట్రీ వీడియోస్తో పాటు కరెంట్ అఫైర్స్ చేసే ఉద్దేశంతో నేను రెగ్యులర్గా కొంచెం కెమిస్ట్రీ వీడియోస్ చేసి బిజీలో కొంచెం లేట్ అయినా సరే నేను డెఫినెట్గా ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ విత్ ప్రాక్టీస్ బెస్ట్ చేస్తాను సార్. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. లెట్స్ వాచ్. ఓకేనండి. అదేవిధంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోకి వచ్చేసరికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవం జరుగుతుంది సార్. ఇట్ ఈస్ ద నేషనల్ న్యూట్రిషన్ వీక్ అన్నమాట. ఓకేనండి. ఎప్పుడు నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంటే సెప్టెంబర్ 1 వీక్, దట్ ఈస్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు పోషకాహారం యొక్క వారోత్సవాలు జరుగుతాయి సార్. అది మాకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ, స్వచ్ఛంద దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ 5. ఇదే విధంగా సెప్టెంబర్ 5 మనకు గుర్తే ఉంటుంటుంది నేషనల్ టీచర్స్ డే. ఓకేనండి. స్వచ్ఛంద దినోత్సవంతో పాటు నేషనల్ టీచర్స్ డే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేనికోసం నేషనల్ టీచర్స్ డే అంటే ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సందర్భంగా ఇతని యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం నేషనల్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం సార్ ఆన్ సెప్టెంబర్ 5th. ఇతను గురించి చెప్పేసరికి ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనండి. ఈ విధంగా కూడా అడుగుతారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓకేనండి. ద వరల్డ్ కోకోనట్ డే సెప్టెంబర్ 2. ఇంపార్టెంట్ సార్. కోకోనట్ డే ఎప్పుడంటే సెప్టెంబర్ 2. ఓకేనండి. ఆహార ప్రాసెసింగ్ రంగంలో నెదర్లాండ్స్ ప్రభుత్వంతో సహా 8 కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ దేశంతో ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఒప్పందం కుదుర్చుకుందంటే నెదర్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా జరిగిన ఒప్పందం వచ్చేసి ఏపీకి మరియు నెదర్లాండ్స్ మధ్య జరిగింది. దేనికోసం అంటే ఆహార ప్రాసెసింగ్ రంగంలో. ఓకేనండి. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్కును ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ CSIR IICTతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఓకేనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ సంస్థలతో తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ ఫార్మాను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే 2 సంస్థలు. అవి ఏంటంటే CSIR అండ్ IICT. ఓకేనండి. CSIR అంటే మీకు గుర్తుపెట్టుకోవాలి, కౌన్సిల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ అండ్ రీసెర్చ్, అండ్ IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఓకేనండి. ఏ రాష్ట్రంలో అంటే తూర్పుగోదావరి జిల్లా. ఓకేనండి. కోవిడ్-19 రోగులకు ఆహారం, మందులు అందించడానికి భారత్ రైల్వే మెడ్ బోట్ను అభివృద్ధి చేసింది. ఓకేనండి. ఇండియన్ గవర్నమెంట్ ఏ స్కీమ్ని అభివృద్ధి చేసిందంటే మెడ్ బోట్. దేనికోసం అంటే కోవిడ్-19 రోగుల యొక్క ఆహారం మరియు మందులు అందించడానికి సార్. ఓకేనండి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం గందకీ భారత్ చోడో పేరుతో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించింది. ఏ రాష్ట్రము గందకీ భారత్ చోడో పేరుతో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది? మధ్యప్రదేశ్. ఆ క్యాంపెయిన్ పేరు వచ్చేసి గందకీ భారత్ చోడో మధ్యప్రదేశ్. ఓకే సార్. నెక్స్ట్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 24,713 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ గ్రూప్ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఓకేనండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ సంస్థను రీసెంట్గా కొనుగోలు చేసిందంటే ఫ్యూచర్ గ్రూప్. ఈ ఫ్యూచర్ గ్రూప్ దేనికి సంబంధించింది సార్? బిగ్ బజార్ చూస్తుంటాం సార్. దానికి సంబంధించిన దాన్ని రీసెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది 24,713 కోట్ల రూపాయలకి. ఓకేనండి. ఓకేనా సార్. నెక్స్ట్ PAWT. ఇది ఏంటంటే ఇన్లాండ్ వాటర్వేస్ కనెక్టివిటీ సంబంధించి ఏ 2 కంట్రీస్ రీసెంట్గా ఒప్పందం కుదుర్చుకున్నాయంటే బంగ్లాదేశ్ మరియు ఇండియా. ఏ దేశం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నగరాలు కూడా మనకు
ఇంపార్టెంట్ సార్. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి దౌకండి అండ్ త్రిపురలో ఉన్నటువంటి సోనామూరా. ఏంటి PIWTT అంటే ద ప్రోటోకాల్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ సార్. ఏంటండి? ద ప్రోటోకాల్ ఫర్ ఇన్లాండ్ వాటర్ ట్రేడ్ అండ్ ట్రాన్సిట్. ఓకేనండి, అర్థమవుతుందా? ఇన్లాండ్ వాటర్ వాస్ కనెక్టివిటీ కోసము బంగ్లాదేశ్ మరియు ఇండియాకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఎక్కడెక్కడ మళ్ళీ ప్రాంతాలంటే బంగ్లాదేశ్లో ఉన్న దౌకండి, త్రిపురలో ఉన్న ఇండియాలో ఉన్న త్రిపుర మరియు అందులో ఉన్నటువంటి సోనమురా. ఓకేనా సార్. నెక్స్ట్, లడఖ్, లక్షద్వీప్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో చేరాయి. రీసెంట్గా మనం చెప్పుకున్నాం కదా, వన్ రేషన్ వన్ కార్డు దేనికోసం? వేరు వేరు రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి వలస వ్యక్తులకు కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలో ఉన్న రేషన్ తీసుకునేలాగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ స్టార్ట్ చేసింది. మొన్నటి వరకు ఆగస్టు వరకు 24 స్టేట్స్ ఇందులో చేరాయి. రీసెంట్గా 2 UTs కూడా చేరాయి సార్. అది వచ్చేది లడఖ్, లక్షద్వీప్. ఓకే సార్. నెక్స్ట్, వాణిజ్య మార్పిడిని పెంచడానికి ఉగ్రవాదం, పైరసీ మరియు తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి భారతదేశం మరియు నైజీరియా తమ సహకారాన్ని మరింతగా పెంచడానికి అంగీకరించాయి. ఇటీవల ఏ 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అంటే దేనికోసం? వాణిజ్య మార్పును పెంచడానికి, ఉగ్రవాదం, పైరసీ మరియు తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి మధ్య ఒప్పందం జరిగిన ఈ కింది 2 దేశాలు అంటే భారతదేశం మరియు నైజీరియా. ఓకేనా సార్. డొనాల్డ్ ట్రంప్ విల్మింగ్టన్ను మొదట ప్రపంచ యుద్ధం 2వ వారసత్వ నగరంగా ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ అనౌన్సెస్ విల్మింగ్టన్ యాజ్ ఏ ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ హెరిటేజ్ సిటీ. డొనాల్డ్ ట్రంప్ ఏమొచ్చి ఈ విల్మింగ్టన్ నగరాన్ని ఫస్ట్ వరల్డ్ వార్ యాజ్ ఏ ఫస్ట్ వరల్డ్ వార్ 2 హెరిటేజ్ సిటీగా ప్రకటించారు. మొదట ప్రపంచ యుద్ధ 2వ వారసత్వ నగరంగా ప్రకటించారు సార్. ఓకేనా. ఇందులో చిన్న కరెక్షన్ ఉంది సార్. 2వ ప్రపంచ యుద్ధ మొదట నగరంగా ప్రకటించారు. ఓకేనండి. ఇంగ్లీష్లో కరెక్ట్ పడింది, తెలుగులో కొంచెం రాంగ్ పడినట్టుంది. ఓకేనా సార్. విల్మింగ్టన్ యాజ్ ఏ ఫస్ట్ వరల్డ్ వార్ 2 హెరిటేజ్ సిటీ. ఓకేనండి. 2వ ప్రపంచ యుద్ధ మొదటి నగరం ఏదంటే విల్మింగ్టన్. ఎవరు ప్రకటించారంటే డొనాల్డ్ ట్రంప్. ఓకేనండి. సిక్కింలో పాంగ్ లాబ్సోల్ ఫెస్టివల్ జరుపుకుంటారు. ఈ కింది వాటిలో ఏ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అడిగినప్పుడు పాంగ్ లాబ్సోల్ ఈజ్ ద రిలేటెడ్ టు సిక్కిం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 1690A కింద ప్రభుత్వం 118 మొబైల్ యాప్స్ను నిషేధించింది. ఇందులో పబ్జీ కూడా ఉంది సార్. ఇదే మన థంబ్నెయిల్ వచ్చేసి ఏ యాక్ట్ కింద పబ్జీ నిషేధించారంటే సెక్షన్ 69A. ఓకేనా సార్. ఈ యాక్ట్ కింద పబ్జీ నిషేధించారు. ఒక విధంగా మంచిదే అనుకోవచ్చు. చాలామంది టైం కిల్ అవుతుంది దీనివల్ల. నేను కూడా ఆడేవాడిని, ఇప్పుడు ఆడట్లేదు ఈ యూట్యూబ్ ఛానల్ బిజీలో. ఇంకా కొన్ని మిస్యూజ్ యాప్స్ ఉన్నాయి, వాటిని కూడా బ్యాన్ చేస్తే దరిద్రం ఊడిపోద్ది. ఇప్పుడు పిల్లలు ఏం ఆడుతున్నారంటే ఫ్రీ ఫైర్ ఏదో వచ్చిందంట, దాన్ని చక్కగా ఆడుకుంటున్నారు. సో దాన్ని కూడా ఏదో ఒక యాక్ట్ కింద క్లోజ్ చేసేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం జమ్మూ కాశ్మీర్ భాషల బిల్లు 2020ని ఆమోదించింది. ఈ బిల్లులో ఏ భాషలు ఉంటాయంటే జమ్మూ కాశ్మీర్లో ఉర్దూ, హిందీ, కాశ్మీరీ, డోంగ్రీ మరియు ఇంగ్లీష్. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్ సార్. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో ఏ బిల్లును ఆమోదించిందంటే మంత్రివర్గం భాషల బిల్లు, లాంగ్వేజ్ బిల్స్ అనమాట. అందులో ఆ బిల్లులో ఏ భాషలు ఉన్నాయంటే 5 భాషలు: ఉర్దూ, హిందీ, కాశ్మీరీ, డోంగ్రీ మరియు ఇంగ్లీష్. ఈ కింది ఏ భాషలు జమ్మూ కాశ్మీర్ చెందినవి అని ఆప్షన్స్ ఇచ్చేయవచ్చు. ఓకేనండి. మనం ఏమైనా ప్రాక్టీస్ బిట్స్ మళ్ళీ తర్వాత సెషన్లో మళ్ళీ పాల్గొంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, IIT ఢిల్లీ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ లాంచెస్ చకర్ డికోవ్ టు డికాంటినేట్స్ N95 మాస్క్స్. ఓకేనండి. N95 మాస్క్ని ఇంక్యుబేట్ చేయడానికి ఈ కింది ఏ IIT పాల్గొందంటే IIT ఢిల్లీ. ఏ పేరు మీద అంటే చకర్ డికోవ్. ఓకేనండి. IIT ఢిల్లీ చకర్ డికోవ్. దేనికోసం సార్?
N95 మాస్క్స్ కోసం కోవిడ్-19 కారణంగా మాస్క్స్ ఉంటున్నాయి కదా. ఏ కింది ఐఐటి N95 మాస్కులను అభివృద్ధి చేయడానికి వచ్చిందంటే ఐఐటి ఢిల్లీ. ఏ క్యాంపెయిన్ కింద అంటే, ఏ పథకం కింద అంటే చకాడికోవ్. ఐఐటి ముంబై విద్యార్థుల ఏఐ ఆధారిత స్కానింగ్ అనువర్తనం ఎయిర్ స్కానర్ను ప్రారంభించారు. ఓకేనండి. ఏంటి ఏఐ బేస్డ్ స్కానింగ్ అంటే రీసెంట్గా 118 స్కాన్ యాప్స్లో బ్యాన్ అయ్యాయని చెప్పుకున్నాం కదా. అందులో క్యామ్ స్కానర్ కూడా మనం ఎక్కువ వాడుతుంటాం కదా సార్, పీడిఎఫ్ ఫైల్లో చేయడానికి. అది కూడా రద్దు అయిపోయింది. సో మన ఇండియన్ యాప్ కింద ఒక ఏఐ ఆధారిత స్కానింగ్ యాప్ అయినటువంటి ఎయిర్ స్కానర్ సార్, ఎయిర్ స్కానర్ ఒకటి స్టార్ట్ చేశారు. ఈ ఎయిర్ స్కానర్ యాప్ని డెవలప్ చేసిన ఐఐటి ఏదంటే ఐఐటి ముంబై. ఓకేనండి. యాప్ పేరు వచ్చేసి ఎయిర్ స్కానర్. ఓకేనండి. దేనికోసం అంటే ఏ ఫ్రీ కాస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ స్కానింగ్ అండ్ రీడింగ్ అసిస్టెంట్ మొబైల్ అప్లికేషన్. మనం ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాం క్యామ్ స్కానర్ను. సేమ్ ఆప్షన్స్ మన ఇండియన్ అథారిటీ మీద వచ్చింది. దాని పేరే ఎయిర్ స్కానర్. ఏది అభివృద్ధి చేసిందంటే ఐఐటి ముంబై. ఓకేనా సార్. వడాఫోన్ ఐడియా రీబ్రాండ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ విఐ. ఓకేనండి. వడాఫోన్ ఐడియా అనేది విఐగా రీబ్రాండ్ చేసుకున్నది. ఓకేనండి. వడాఫోన్ రీసెంట్గా దేనిగా మారిందంటే విఐ. నెక్స్ట్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశానికి హాజరవుతారు. ఓకేనండి. ఈ కింది మంత్రుల్లో ఎవరు బ్రిక్స్ సమావేశాలకి హాజరవుతారంటే ప్రహ్లాద్ సింగ్ పటేల్. ఏ సమావేశాలకు అంటే బ్రిక్స్ సమావేశాలు. ఓకేనండి. బ్రిక్స్లోని దేశాలు మనకు తెలిసింది ఆల్రెడీ, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకేనండి. మేజర్ ధ్యాన్ చంద్ విజయపాత్ యోజనను ఉత్తరప్రదేశ్ ప్రారంభించింది. ఇది దేనికోసం అంటే ఈ 19 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ విల్ గెట్ రోడ్ కనెక్టివిటీ ఆఫ్ దేర్ హౌసెస్. ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ హౌసెస్కి వెళ్ళడానికి ప్రాపర్ రోడ్ ఫెసిలిటీ లేదండి. ఈ రోడ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం 19 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ యొక్క రిలేటెడ్ హౌసెస్ దగ్గర ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ కోసం ఉత్తరప్రదేశ్ ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది. అదేంటంటే విజయపాత్ యోజన. దేనికోసం సార్? టు గెట్ ఏ రోడ్ కనెక్టివ్ టు దేర్ హౌసెస్. ఎవరైతే 19 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ హౌసెస్కి ఒక రోడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి ఉత్తరప్రదేశ్ మేజర్ ధ్యాన్ చంద్ విజయపాత్ యోజనను స్టార్ట్ చేసింది. ఓకేనా సార్. మంచి ఆలోచన. నెక్స్ట్, CSIR-CMERI ప్రపంచంలోనే పెద్ద సౌర చెట్టును అభివృద్ధి చేస్తుంది. సోలార్ ట్రీ. ఓకేనండి. ఈ అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్. CSIR అంటే ఆల్రెడీ మనకు వచ్చింది, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అండ్ CMERI అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో ఒక సోలార్ ట్రీని అభివృద్ధి చేస్తున్నారు సార్. సోలార్ ట్రీని అభివృద్ధి చేస్తున్న సంస్థలు ఏవంటే మనం గుర్తుపెట్టుకోవాలి, CSIR, CMERI. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి భారతీయ రైల్వే 2030 నాటికి 33 బిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ శక్తి వినియోగ అవసరాలను తెచ్చడానికి సిద్ధంగా ఉంది. ఇండియన్ రైల్వే ఏ సంవత్సరానికి 33 బిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ శక్తి వినియోగ అవసరాలను తెచ్చడానికి సిద్ధంగా ఉందంటే 2030 నాటికి మనకు ఇంకొక టార్గెట్ కూడా ఉంది సార్. ఆల్రెడీ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఏంటి అంటే అది 0 రోడ్ యాక్సిడెంట్ అనేసి ఉన్నది సార్. ఓకేనా. 0 రోడ్డు ప్రమాదాలు నివారించడానికి టార్గెట్గా 2030 నిర్ణయించుకున్నాము. ఓకేనండి. నెక్స్ట్, వర్చువల్ మోడల్లో జరిగిన G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి సౌదీ అరేబియా అధ్యక్షత వహించింది. ఓకేనండి. వర్చువల్ మోడల్లో జరిగిన G20 ఫారిన్ మినిస్టర్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహించింటే సౌదీ అరేబియా. నెక్స్ట్, భారత నౌకాదళం మరియు రష్యా నేవీ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం ఇందిరా నేవీ యొక్క 11వ ఎడిషన్ను ప్రారంభించింది. ఇందిరా నేవీ అనే ఒక విన్యాసాలు సార్, సముద్ర విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య పాల్గొన్నాయంటే ఇండియన్ నేవీ అండ్ రష్యన్ నేవీ. ఓకే సార్. ఇండియన్ నేవీ, రష్యన్ నేవీ మధ్య ఉన్నటువంటి సముద్ర విన్యాసం పేరు ఏంటంటే ఇందిరా
నేవీ. ఓకేనండి. నెక్స్ట్ F1 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విజేత పియర్ గ్లాస్లీ. ఓకేనండి. ఈ గ్రాండ్ ప్రిక్స్ అనగానే ఏం చెప్పుకోవాలి మనం, ఫార్ములా 1 రేస్ విన్నర్. ఓకేనా. ఇందులో నలుగురు ఉంటారు సార్. విలియం నేను ఆల్రెడీ ఆగస్ట్లో చెప్పాను. విలియం సెబాస్టియన్ అనేవాడు ఒకడు ఉంటారు, హ్యామిల్టన్ అనే ఒకడు ఉంటాడు. అదేవిధంగా ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చేసి 2020 వచ్చేసి పియర్ గ్యాస్లీ. ఇది ఒక కొత్త పేరు గుర్తుపెట్టుకోవాలి. గ్రాండ్ ప్రిక్స్ వచ్చేసరికి సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా CFI 2021లో మొట్టమొదటి సైక్లింగ్ సమ్మిట్ను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా. 2021లో సైక్లింగ్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఢిల్లీ మరియు ముంబై మరియు బెంగళూరు నగరాల్లో. ఏ నగరాల్లో ఆప్షన్లు ఇచ్చవచ్చు, ఆల్ అని అడగవచ్చు. ఏ నగరంలో డిఫరెంట్ ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. ఓకే అండి. ఏంటి అంటే సైక్లింగ్ సమ్మిట్. ఏ సంస్థ అంటే CFI సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇండియా విల్ హోస్ట్ ద బ్రిక్స్ గేమ్స్ ఇన్ 2021. బ్రిక్స్ గేమ్స్లో 2021లో ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుందంటే ఇండియా. ఓకేనండి. నెక్స్ట్ భారత గ్రాండ్ మాస్టర్ పి ఇనియన్ ప్రతిష్టాత్మక 48వ వార్షిక ప్రపంచ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ను గెలుచుకున్నారు. ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ను గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే భారత గ్రాండ్ మాస్టర్ అనేటువంటి పి ఇనియన్. ఓకేనండి. ఎన్నవ వార్షిక చెస్ టోర్నమెంట్ అంటే 48. ఓకేనండి. పి ఇనియన్ ఈ పేరు గుర్తుంచుకొని ఏ స్పోర్ట్కి సంబంధించిందంటే చెస్. ఓకేనండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంకింగ్ను 48గా డిసైడ్ చేసింది. ఓకేనండి. ఇది కంట్రీస్ యొక్క ర్యాంక్స్ డిసైడ్ చేయడానికి దేని మీద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఓకేనండి. రిలీజ్ చేసినటువంటి రీసెంట్ ర్యాంకింగ్స్లో ఇండియా గోట్ ద 48th ర్యాంక్ అండ్ స్విట్జర్లాండ్ గెట్స్ ద టాప్. ఓకేనా. స్విట్జర్లాండ్లో ఉంది. ఇండియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రకారం స్విట్జర్లాండ్ ఈజ్ ద టాప్లో ఉంది. మన దేశం ర్యాంక్ వచ్చేసి 48. ఓకేనండి. వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా పుస్తక రచయిత ఎవరు అంటే హాలీవుడ్ నటుడు అయినటువంటి చానింగ్ టాటమ్. ఓకేనండి. ఇతని బుక్ పేరు ఏంటి, వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా. ఓకేనండి. వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా. ఆథర్ ఎవరంటే చానింగ్ టాటమ్. ఎవరంటే హాలీవుడ్ యాక్టర్. కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ మానవాళికి తెలిసిన సూక్ష్మమైన మరియు అధునాతన ఆటతో జీవితకాల ప్రేమ వ్యవహారం పుస్తక రచయిత ఎవరంటే రామ్చంద్ర గుహ. బుక్ పేరు చాలా పెద్దగా ఉంది కదండి. కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ అని గుర్తుపెట్టుకొని ఎవరు ఆథర్ అంటే రామచంద్ర గుహ. ఓకేనండి. లెటస్ డ్రీమ్ పుస్తక రచయిత ఎవరంటే పోప్ ఫ్రాన్సిస్. ఓకేనండి. బుక్ పేరు బాగుంది కదా, లెటస్ డ్రీమ్. AMI చాణక్య నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ 2020లో ఏ టీం విజేతగా నిలిచిందంటే NTPC సంస్థ. ఓకేనండి. టీం NTPC ఎమర్జెస్ విన్నర్ అట్ AMI చాణక్య నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ 2020లో NTPC అనేది విజేతగా నిలిచింది. ఓకేనా. ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ కోసం 21వ జాతీయ అవార్డులో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం CII మరియు GIC నేషనల్ ఎనర్జీ లీడర్ మరియు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డును గెలుచుకుంది. ఓకేనండి. ఈ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ కోసం 21వ జాతీయ నేషనల్ అవార్డ్స్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవార్డు సాధించిందంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందులో అంటండి నేషనల్ ఎనర్జీ లీడర్ మరియు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డును గెలుచుకుంది. 2 యూనిట్లు వచ్చాయి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. అవి ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఎన్నో నేషనల్ అవార్డ్స్ అంటే 21st నేషనల్ అవార్డు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్రొయేషియా రిపబ్లిక్లో భారత రాయబారిగా రాజ్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఓకేనండి. క్రొయేషియా రిపబ్లిక్ కంట్రీ యొక్క మన భారత రాయబారి ఎవరంటే రాజ్ శ్రీవాస్తవ. ఓకేనండి. క్రొయేషియా యొక్క క్యాపిటల్ జాగ్రెబ్ అండ్ కరెన్సీ క్రొయేషియన్ కునా. ముస్తఫా అదీబ్ లెబనాన్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. ఓకేనండి. లెబనాన్ అనేది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా వస్తుంది. లెబనాన్లోనే కదా మనం ఎన్విరాన్మెంట్ ఎమర్జెన్సీ వచ్చింది.
ఓకేనా. దానికోసం మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సహాయం చేసింది. దాని మీద ఏ మిషన్ మీద అంటే మిషన్ సాగర్ మీద మనకి లెబనాన్ దేశానికి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది కొన్ని హెల్ప్ చేసింది. ఓకేనా. ఆ విధంగా మనం లెబనాన్ అనేది ఎక్కువ సార్లు వస్తుంది కాబట్టి లెబనాన్ ప్రధానమంత్రి కూడా ఇంపార్టెంట్. ఎవరు అంటే ముస్తఫా అదీబ్. ఓకేనా. లెబనాన్ యొక్క క్యాపిటల్ బీరూట్, కరెన్సీ లెబనీస్ పౌండ్. నెక్స్ట్, డేన్ బ్రావో ఎస్బిఓ టాప్ స్పోర్ట్స్ బుక్ ఆఫ్ బ్రాండ్ క్రికెట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. ఓకేనండి. డాన్ బ్రావో రీసెంట్ ఏ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు అంటే ఎస్బిఓ టాప్. ఓకేనండి. డాన్ బ్రావో అనేది రీసెంట్గా మేము చెప్పుకున్నాం కదా ఆగస్ట్ కరెంట్ అఫైర్స్లో హోల్ T20లో 600 వికెట్స్ టేకర్ అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఎస్బిఓ టాప్ అనేది బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే డాన్ బ్రావో. ఓకేనండి. నెక్స్ట్, ఆయుష్మాన్ ఖురానా బజాజ్ ఎలియన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యాడు. ఓకేనండి. బజాజ్ ఎలియన్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఆయుష్మాన్ ఖురాన్. నెక్స్ట్, తమిళనాడు భారతదేశ మొట్టమొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా ఎం వీరలక్ష్మిని నియమించింది. ఓకేనండి. మొట్టమొదటి మహిళా అంబులెన్స్ డ్రైవరు ఎవరంటే ఎం వీరలక్ష్మి. మొట్టమొదటి మహిళా డ్రైవర్ ఏ రాష్ట్రంలో అంటే తమిళనాడు. ఓకేనా సార్. నెక్స్ట్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క నూతన్ సిఎండి. ఓకేనండి. బీపీసీఎల్ యొక్క న్యూ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే కే పద్మాకర్. నెక్స్ట్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓ ఎస్ కృష్ణన్. ఓకేనండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కొత్త ఎండి అండ్ సిఇఓ అంటే ఎం కృష్ణన్. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఉషా పాదీకి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఓకేనండి. మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉన్నటువంటి ఉషా పాదీకి అడిషనల్గా ఒక పదవిని అప్పగించారు. అదేంటి అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఓకేనండి. ఆల్రెడీ అతను ఏవియేషన్లోనే ఉన్నారు. ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని కూడా ఇంకొక పదవికి అప్పగించారు. ఆ పదవి ఏంటంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్. ఓకే సార్. నెక్స్ట్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల నూతన అధ్యక్షుడిగా మారుతి సుజుకి ఎండి మరియు సిఇఓగా ఎన్నికయ్యారు. ఓకేనండి. ఎవరు అంటే కెనిచి అయుకావా. ఓకేనండి. మారుతి సుజుకి యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరంటే కెనిచి అయుకావా. ఓకేనండి. నెక్స్ట్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ ఫాదా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ 2020 అండ్ 2022 కాలానికి వికేష్ గులాటిని తన 35వ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఓకేనండి. FADA యొక్క నూతన అధ్యక్షుడు ఎవరంటే వికేష్ గులాటిని. యువ అధ్యక్షుడు అంటే 35వ అధ్యక్షుడు. ఇతను టైం పీరియడ్ ఏదంటే 2020 నుంచి 2022 అని చెప్పుకోవచ్చు. అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్. ఓకేనండి. హేమంత్ ఖాత్రి హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్కు కొత్త సీఎండీగా నియమికయ్యారు. హిందుస్థాన్ షిప్యార్డ్ యొక్క కొత్త సీఎండీ ఎవరంటే చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే హేమంత్ ఖాత్రి. ప్రమోద్ చంద్రి మోడీకి సిబిడిటి చైర్మన్గా 6 నెలలు పొడిగిస్తూ ఆమోదం లభించింది. ఓకేనండి. సిబిడిటి చైర్మన్ ఎవరంటే సిబిడిటి అంటే ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనండి. అందులో ఉన్నటువంటి సిఎండిగా ఉన్నటువంటి ప్రమోద్ చంద్ర మోడీని మళ్ళీ 6 నెలలను పొడిగించారు. సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనండి. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్ అవిక్ సర్కార్. ఓకేనండి. కొత్త చైర్మన్లు, న్యూ అపాయింట్మెంట్స్, న్యూలీ ఆమోదం డైరెక్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్ అవిక్ సర్కార్. ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్ వికే యాదవ్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడానికి క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. ఓకేనండి. ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్ వికే యాదవ్ను మళ్ళీ చీఫ్ సిఇఓగా కూడా నియమించారు. ఓకేనా.
ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్ని సిఇఓగా కూడా కొనసాగిస్తున్నారు. అతను ఎవరంటే వికే యాదవ్. ఇది అండి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ యొక్క కరెంట్ అఫైర్స్. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కరెంట్ అఫైర్స్ యొక్క థర్డ్ వీక్ యొక్క చూసి తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్ పార్టిసిపేట్ చేద్దాం. ప్రాక్టీస్ బిట్ పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా నేను చెప్తున్నటువంటి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతున్నాయో జస్ట్ మీరు అలా వింటే చాలు. ఓకేనా. మనం ఏమి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయము కాబట్టి జస్ట్ ఐడెంటిఫై ద 1 ఆప్షన్ 4 ఆప్షన్స్. ఓకేనండి. అవి నేర్చుకోవాలంటే జస్ట్ మీరు ఈ అరగంట లేదా ఒక 40 మినిట్స్ వీడియో చూసి ప్రాక్టీస్ బిట్స్ పార్టిసిపేట్ చేస్తే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ బిట్స్ కవర్ అవుతాయి సార్. ఓకేనా సార్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.